హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు రిసెప్షన్ షూట్కి వచ్చామన్నమాట. సో రిసెప్షన్ షూట్ బ్యాక్గ్రౌండ్ అంతా చూడండి ఒకసారి అలా ఉందా. సో త్వరలోనే యాక్షన్ కెమెరా కొంటాను. అప్పటి వరకు ఇలాగా ఈ కెమెరా తప్పదన్నమాట. ఇలాగా ఎక్స్పోజర్ హెవీ అయిపోయి తేడాగా ఉంటుంది. మనం ఏం చేస్తాం, కొన్ని రోజులు అంతే. మరి లైటింగ్ అయితే బాగానే ఉంటుంది దీనికి. చూసారా, నైట్ కూడా సూపర్ వస్తుంది. 4K క్లారిటీ బాగా వస్తుంది. ఎడిట్ చేసినప్పుడు తెలుస్తుంది మళ్ళీ ఎలా ఉందనేది. ప్రస్తుతానికి ఫేస్ అయితే నాకు బాగానే కనిపిస్తుంది. మరి దీంట్లో అలా కనిపిస్తుందో బయట నాకు తెలియదు కానీ. సో చుట్టూరు చూస్తున్నారు కదా, అదేమో డైనింగ్ హాల్ అనమాట. సో డైనింగ్ హాల్ అలా ఉంది. సో ఇదిగోండి. సో డెకరేషన్ ఇక్కడ బాగా చేశారు. ఇక్కడ డెకరేషన్ పైన చూసారా, క్లాత్స్ అవి ఎలా ఉన్నాయి చూసారా, క్లాత్స్ ఇవన్నీ ఫుల్గా డెకరేషన్ అయితే చేశారు. లైటింగ్ వివో అడ్జస్ట్ చేసుకోలేదు, అది ఏంటో తెలియదు. వివోలో అదొక్క ఫాల్ట్ ఉంది. అది వివో అదొక్కటే ఫాల్ట్ కరెక్ట్ చేసుకుంటే మిగతా అంతా ప్రాబ్లం ఉండదు అనమాట. ఇదిగోండి, మనం బయటకు అయితే వచ్చినాం. మెయిన్ రోడ్ అనమాట ఇది, హైవే రోడ్డు. చాలా డేంజర్ హైవే రోడ్ మీదకి ఉంది. సో హైవే పక్కనే ఉంది. మ్యాక్సిమం నైట్ 12 కల్లా అయిపోద్ది నాకు ప్రోగ్రామ్, నాకు తెలిసి. ఎందుకంటే 12 తర్వాత డీజే పెట్టకూడదు. డీజే పెడితే పోలీసులు కేసు పెడతారు. సో ఆ టైం వరకు పెట్టారనమాట. అండ్ ఇవ్వండి, ఇలా వాకింగ్ చేస్తా మీకు మధ్య మధ్యలో బీరోల్ షాట్స్ వేద్దామంటే పెద్ద తీసి ఏమీ అనిపించట్లేదు. అయినా చూడండి, ఇక వినాయకుడిది ఒక ఫోటో ఉంది ఇక్కడ. పై మీకు చూపించాను కదా. అండ్ ఇక్కడ ఇదిగోండి చాక్లెట్ ఫౌంటైన్ పెట్టారు. సో ఇదిగోండి చాక్లెట్ ఫౌంటైన్. అది చాక్లెట్ ఫౌంటైన్, మళ్ళీ పాప్కార్న్ అన్నీ రెడీ చేస్తున్నారు. కాసేపట్లో రెడీ అవుద్ది అనమాట. అండ్ అది కూడా పీచ్ మిఠాయి కూడా రెడీ అవుతుంది సెటప్. అండ్ నాకు తెలిసి ఇక్కడ స్నో కూడా వేస్తారనుకుంటా. ఎంట్రీకి స్నో అది కూడా వేస్తారనుకుంటా. ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఎలా అయినా 8 అలా అయిపోద్ది నాకు తెలిసి. 7:30, 8కి వస్తారు కస్టమర్. సో ఇది ప్రతి ప్రోగ్రాంలో జరిగేదే అనమాట. టైంకి ఎవడో రాడు. టైంకి వస్తే అన్నీ బాగుంటుంది. హైదరాబాద్లో ఎవడో టైంకి రాడు అనమాట. మన ఆంధ్రాలాగా ఉండదు. మన ఆంధ్రాలో అయితే టైంకి వస్తారు ప్రతి ఒక్కరు. ఇది బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఇలా ఉందన్నమాట. ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది. చూసారు కదా, ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టారు. దీనికైతే ఫేక్ అక్కడక్కడ అటాచ్ చేశారు. ఎల్ఈడి ఇంకా ఆన్ చేయలేదు అన్నమాట. వినాయకుడు బొమ్మ పెట్టారు, ఎల్ఈడి ఇంకా ఆన్ చేయలేదు. సో మీకు డైనింగ్ హాల్ కూడా చూపించేసాను. అది కూడా డైనింగ్ హాల్. సో డైనింగ్ హాల్ ఇలా ఉందన్నమాట. అంతా సెటప్ రెడీ అవుతుంది. ఇక్కడ నైట్కి గట్టిగానే ఉంది సెటప్. ఈరోజు ఫుల్ చాలా కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ అక్కడ మొత్తం చుట్టూరు గట్టిగానే వస్తారు జనం అయితే. ఈరోజు ఇక ప్లేట్లు రెడీ చేస్తున్నారు. ఇక్కడ కింద ప్లేట్లు రెడీ చేస్తున్నారు. ఇదంతా మొత్తం రెడీ అవుతాయి, కొంచెం టైం పడుతుంది అనమాట. అన్ని రకాలు, చాలా రకాలు పెడతారు ఫుడ్ ఐటమ్స్ అయితే. సో అవన్నీ అరేంజ్ చేస్తున్నారు అనమాట. అరేంజ్ చేసి ఒక్కోటి పెడతారు. ఎలా అయినా టైం అవుద్ది. నేను చెప్పిన టైమే అవుద్ది. 7:30 ఇప్పుడు ప్రస్తుతం ఒక టైం అవుతుంది. సో ఆ టైం మీకు చెప్పకపోవడమే మంచిది. సో టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుందో మనం రెడీగా ఉండాలి. నేనైతే గింబల్ అంతా సెటప్ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. కస్టమర్ ఎప్పుడు వస్తే అప్పుడు స్టార్ట్ చేద్దామని. సో ఇదిగోండి, గింబల్ సెటప్ రెడీగా ఉంది. సో గింబల్ సెటప్ రెడీగా ఉంది. ఇంకా మన కస్టమర్ వచ్చే వరకు చూడడమే. వచ్చిన వెంటనే స్టార్ట్ చేయాలి. ఈరోజు అంత గోల కూడా లేకుండా డీజే ప్రశాంతంగా పెట్టాడు.
మరీ ఎక్కువ గోల పెట్టకుండా కరెక్ట్గా పెట్టే సౌండ్ అది. మనకి బ్యాక్గ్రౌండ్ అంతా హెవీ ఇది వరకు చూసారు కదా, నేను ఏదైనా వీడియో చేస్తే అసలు మాట వినిపించకుండా గోల కింద పెట్టేవారు. ప్రశాంతంగా కరెక్ట్గా పెట్టాడు. మేబీ ఈ మెయిన్ రోడ్ పక్కనే ఉంది కదా, దాని గురించి అయ్యి ఉండొచ్చు. పోలీసులు ఏమన్నా అంటారనో మరి దేని గురించో పెద్ద సౌండ్ అయితే పెట్టలేదు. ప్రశాంతంగా ఉంది, మరీ అంత గోల లేకుండా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ పెట్టకుండా కరెక్ట్గా పెట్టారు సౌండ్. సో ఇవ్వండి, ఇలా మనం రౌండ్లో వేస్తా మన పని మనం చేసుకుంటూ రెడీగా ఉంటే సెటప్ అంతా పెట్టుకుని ఐదర్ మనం ఏ లెన్స్ ఉంటే ఆ లెన్స్ సెటప్ పెట్టుకోవడమే. ఎక్కువ మోస్ట్ ప్రిఫరబుల్లీ జూమ్ లెన్స్ అయితే బెటర్. ఎందుకంటే వైడ్ అండ్ జూమ్ రెండు, వైడ్ అండ్ క్లోజ్ రెండు తీసుకోవచ్చు. మళ్ళీ వైడ్ ఒక్కటే పెట్టుకున్నాం అనుకోండి, అది అడ్జస్ట్ చేయడం కష్టమైపోతుంది. వైడ్ అండ్ జూమ్, వైడ్ అండ్ క్లోజ్కి రెండిట్లకి పనిచేస్తుంది జూమ్. సో జూమ్ లెన్స్ తీసుకుంటే రెండిట్లకి కవర్ అయిపోద్ది. ఆ తర్వాత మిగతా షాట్లకి ఎలాగో మనం ప్రైమ్ లెన్స్లే వాడచ్చు. మొత్తం ప్రైమ్ లెన్స్లు వాడి మొత్తం తీయచ్చు. మళ్ళీ లాస్ట్లో అక్కడక్కడ కొన్ని షార్ట్స్ మనకి అర్జెంటుగా పెట్టాలంటే, గింబల్ మార్చి పెట్టాలంటే చాలా కష్టమైపోద్ది కదా. గింబల్ మార్చి పెట్టకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇలాగా అప్పటికప్పుడు తీసేసి గింబల్ నుంచి ఎలాగో మనం ఆల్రెడీ సెట్ అయ్యి ఉంటుంది, సెట్ చేసి ఉంచుతాం కదా జూమ్ లెన్స్, మనకు సరిపోద్ది. ఇప్పుడు 16-35 ఉంది సోనీలో, లేదంటే టామ్రాన్లో 20-40 ఉంది, లేదా 17-28 ఉంది. సో ఇవేంటంటే వైడ్ అండ్ జూమ్ రెండు కవర్ చేస్తాయి. జూమ్ అని వచ్చేస్తుంది నాకు, వైడ్ అండ్ క్లోజ్ రెండు కవర్ చేస్తాయి అనమాట. సో వైడ్ అండ్ జూమ్ రెండు, వైడ్ అండ్ క్లోజ్ రెండు కవర్ చేస్తాయి కాబట్టి జూమ్ లెన్స్ చాలా మంచిది అనమాట. సో ఇది తీసుకుని మీరు ఖచ్చితంగా రెండిట్లని కవర్ చేయొచ్చు. ఎంతవరకు కవర్ చేయొచ్చు అనేది మీ చాయిస్ అనమాట. బెస్ట్ ఏంటంటే ఒక జూమ్ లెన్స్ ఉంచుకొని మిగతా ప్రైమ్ లెన్స్ ఉంచుకుంటే చాలా నా చాయిస్ అనమాట. ఒక జూమ్ లెన్స్ మిక్స్డ్ విత్ ప్రైమ్ లెన్సెస్ అనమాట. సో ఉంచుకుంటే చాలా బాగుంటుంది సెటప్. బట్ నైట్ టైంకి ప్రైమ్ లెన్స్లే బాగుంటాయి. ఎందుకంటే ప్రైమ్ లెన్స్లో 1.8 ఉంటుంది, జూమ్ లెన్స్లో మ్యాక్సిమం ఇస్తే 2.8 ఇస్తాడు, దానికంటే హెవీ ఇవ్వడు. 2.8 ఒక్కోసారి బాగానే ఉంటుంది, ఒక్కోసారి లైటింగ్ సరిపోకపోవచ్చు. బాగా లైటింగ్ పెట్టిన హాల్లో అయితే ప్రాబ్లం లేదు. ఇక్కడ బాగానే ఉంది లైటింగ్, కొన్ని చోట్ల ఉంటాయి అక్కడ లైటింగ్ అంత ఉండదు, సో ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన సెటప్ అప్పుడు 1.8 లెన్స్ ఏమైనా ఉందనుకోండి మనకి చాలా బాగుంటుంది అనమాట. సో చాయిస్ మంది. సో ఇప్పుడు ఏంటంటే సోనీలో మళ్ళీ ఏపీఎస్సి ఉంటుంది కాబట్టి మోడ్, ఆ ఏపీఎస్సి మోడ్ పెట్టుకుని మనం ఒకటే ఫోకల్ లెంత్ ఉన్నదాన్ని ఇంకా ఫోకల్ లెంత్ పెంచుకోవచ్చు అనమాట. సో అలా మనం లెన్స్ని రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఓన్లీ ప్రైమ్ లెన్స్ అని అయ్యో ఇది ఇంకా అవ్వదు, ఫోకస్ అవ్వదు అనుకోక్కర్లేదు. సోనీలో ఆప్షన్ ఉంటుంది. సో అలా చేసి మనం చేయొచ్చు అనమాట. సో ఎలా కావాలితే అలా చేయొచ్చు. సో అది మాత్రం మర్చిపోకండి. మనకి నచ్చిన విధంగా దాన్ని సెటప్ చేసుకోండి. సెటప్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మన చాయిస్ అనమాట. ఎంత నీట్గా మనం తీసి ఎంత అవుట్పుట్ బాగా ఇస్తాం అంత బాగుంటుంది అన్నమాట. అవుట్పుట్ బాగా ఇవ్వండి, ఎంత బాగా ఇస్తే అంత బాగుంటుంది అన్నమాట. ఏంటో స్టార్స్ లాగా వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా బాగుందా, స్టార్స్ కింద వెనకాల లైట్లు ఇలా స్టార్స్ కింద వచ్చేస్తుంది. మనం స్టార్స్ కొన్ని ఫిల్టర్స్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని కెమెరాస్ ఫిల్టర్స్ పెట్టాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే మనం సెటప్ చేసి కూడా పెట్టచ్చు కెమెరాలో. ఎలాగంటే F22 పెట్టి సెటప్ చేసి పెట్టచ్చు. F22, F18 కాడి నుంచి F22 వరకు పెట్టితే అపర్చరు ఆ స్టార్స్ అలా వస్తాయి అన్నమాట, స్టార్ షేప్లో వస్తుంది అన్నమాట లైట్. అలా చేయొచ్చు. లేదంటే మనం ఫిల్టర్ పెడితే డైరెక్ట్ వచ్చేస్తుంది, మనం ఇవన్నీ చేయక్కర్లేదు. సో మనకు టెక్నిక్స్ తెలిస్తే కాస్ట్ తక్కువ అవుతుంది. టెక్నిక్స్ తెలియదు అనుకోండి కాస్ట్ పెరిగిపోద్ది, బీభత్సంగా పెరిగిపోద్ది. సో టెక్నిక్స్ మనం ఎంత నేర్చుకుంటామో అంత బాగా మనం అప్లై చేయగలం. సో ఎప్పటికప్పుడు మన కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉండండి, అప్లై చేయండి, అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.